డెప్యూటీ ఎంఆర్ఓని నేను కించపరచడం లేదు, లేదా రిటైర్డ్ టీచర్ నేను కించపరచడం లేదు. వాళ్ళు చేసిన ఉద్యోగాల స్థాయి ఏంది, వాళ్ళు నియామక పత్రాలు అందించబోయే పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాలు తయారు చేసే బాధ్యత గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 లాంటి ఉద్యోగాలకు ఆ నియామకాలను చేపట్టడానికి వాళ్ళకు బాధ్యత ఇస్తే ఏ రకమైన విధి విధానాలను వాళ్ళు నిర్ణయిస్తారో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇంత నిర్లక్ష్యం తెలంగాణ నిరుద్యోగుల పట్ల ఆనాటి ప్రభుత్వం వ్యవహరించింది. అందుకే మీ పరీక్షలు నిర్వహించాలన్నా, మీ ఉద్యోగ నియామకాలు చేపట్టాలంటే మీకంటే అత్యధిక విద్యను అభ్యసించిన వాళ్ళు, మీకంటే ఎక్కువ అనుభవం ఉన్న వాళ్ళు, మీతో పాటు తెలంగాణ పట్ల చిత్తశుద్ధి ఉన్న వాళ్ళనే ఈరోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్పర్సన్స్గా మెంబర్స్గా నియమించి ఆ పరీక్షలను పూర్తి చేయడం జరిగింది. మీకు ఒక్క మాట చెప్పదలుచుకున్నా, డిఎస్సి మీరు ఎప్పుడైనా హిస్టరీని తీసుకోండి, నోటిఫికేషన్ నుంచి నియామకాలు 55 రోజుల్లో పూర్తి చేసి 11,000 మంది టీచర్లకు ఉద్యోగ నియామక పత్రాలు అందించినాం. ఇవన్నీ కూడా అది పోలీస్ డిపార్ట్మెంట్ రిక్రూట్మెంట్ కావచ్చు, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, టీచర్ల నియామకం కావచ్చు, లేకపోతే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు కావచ్చు. ఒక బాధ్యతతోని, ఒక యజ్ఞంలాగా భావించి ఎక్కడా తప్పులు జరగకుండా ఈ నియామక పత్రాలను అందించాలనే మేము కృషి చేసి గ్రూప్ 1 ఫలితాలు ఇచ్చి నియామకాలు అందించబోయే సమయంలో కోర్టుల ముందు వివాదాలు సృష్టించి ఎట్టి పరిస్థితుల్లో నియామక పత్రాలు అందనీయకూడదని కుట్రలు చేస్తే కూడా న్యాయస్థానం ముందు నిలబడి ప్రభుత్వం బలమైన వాదనను వినిపించి ఈరోజు దాదాపుగా 2 సంవత్సరాలలో మొదటి సంవత్సరంలోనే 60,000 ఉద్యోగ నియామక పత్రాలను అందించి దేశంలోనే ఒక గొప్ప ఘనత తెలంగాణ రాష్ట్రం సాధించింది. ఈ రోజుకు దాదాపుగా 70,000 ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు ఈ 2 సంవత్సరాల్లో మనం అందించగలిగినాం. మేము లెక్కలు చెప్తే తప్పంటారని, లేదా ఇచ్చిండ్రో ఇయ్యలేదని అనుమానాలు వ్యక్తం చేస్తారని 13 సార్లు ఉద్యోగ నియామక పత్రాలు అందిస్తే మేము ఎక్కడైతే బాధ్యత తీసుకున్నామో ఎల్బీ స్టేడియంలో కానీ, లేకపోతే నెక్లెస్ రోడ్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా కానీ, లేకపోతే ఈ శిల్పారామం సాక్షిగా కానీ, లేకపోతే సాగునీటి పారుదల శాఖ ఆఫీసు కార్యాలయ కేంద్రంలో కానీ ఈ నియామక పత్రాలు బహిరంగంగా వాళ్ళ తల్లిదండ్రులను అందరిని ఆహ్వానించి ఒక పండుగలాగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినాం. మాకు ఒక బాధ్యత కావచ్చు, కానీ మీకు ఒక జీవితకాల విజయం ఇది. మీ జీవితంలో మీ తల్లిదండ్రుల కళ్ళల్లో ఒక జీవితకాలం సమూలమైన మార్పును తీసుకొస్తుంది. ఈరోజు ఈ ఉద్యోగం మీరు కాదు, మీ భవిష్యత్ తరాలకు కూడా ఇది ఒక దిక్సూచిగా మారుతుంది. ఇది ఏదో ప్రభుత్వ ఉద్యోగము రోజుకి 8 గంటలు 10 గంటలు పనిచేస్తే వేతనం తీసుకునే బాధ్యత కాదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగం అంటే ఇది ఒక భావోద్వేగము. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పోరాటం చేసి సాధించుకున్నది ఒక భావోద్వేగంతో. ఈ ప్రభుత్వ ఉద్యోగము మీకు మాకు ఒక భావోద్వేగం. ఈ భావోద్వేగం తెలంగాణ పునర్నిర్మాణంలో మిమ్మల్ని భాగస్వాములను చేస్తుంది. ఇందులో మీరు మేము మనందరం కలిసికట్టుగా పనిచేస్తే ఈ తెలంగాణ రాష్ట్రం దేశానికే కాదు ప్రపంచానికే ఆదర్శంగా అభివృద్ధి చెందగలిగిన అన్ని వసతులు వనరులు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. అందుకే మిత్రులారా, ఈనాడు మిమ్మల్ని అందరినీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వాములు చేసే సందర్భంలో మిమ్మల్ని అందరినీ కలవాలి, మీతో మాట్లాడాలి, మీ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం చూడాలి అని ఈ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని సంక్రాంతి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. మీ శాఖలలో మీ అధికారులకు చెప్పి కూడా మీకు ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వచ్చు. నాకు తెలిసి ఈరోజు 25 శాఖలలో ఈ 1370 ఉద్యోగ నియామకాలు మీ శాఖాధిపతులకు చెప్పి డైరెక్ట్గా మీకు ఉద్యోగ నియామక పత్రాలు మీ ఇంటికి పంపించవచ్చు. కానీ ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కలవాలి, మీతోని మాట్లాడాలన్నది నా ఆకాంక్ష. ఈనాటి వరకు మీరు సామాన్యులు
ఈరోజు నియామక పత్రం అందిన తర్వాత ఈ తెలంగాణ ప్రభుత్వంలో మీరు భాగస్వాములు. దాదాపుగా 10.5 లక్షల మంది ఈ ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులుగా, అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా, కాంట్రాక్ట్ ఉద్యోగులుగా, ఎన్ఎంఆర్ సిస్టంలో పనిచేసే వాళ్ళు 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క సంక్షేమము, అభివృద్ధి కార్యక్రమాలను ఈరోజు మీరు అమలు చేయబోతున్నారు. మొట్టమొదటి ప్రధానమంత్రి దేశానికి బాధ్యత తీసుకున్నప్పుడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆ రోజు కరువు విలయ తాండవం చేస్తున్నది దేశంలో. నిరక్షరాస్యత, చదువు